ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు విజేతలో ఒక్కసారి చూద్దాం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి గుమ్మంలో ఉన్న ఖమ్మం భిన్న సంస్కృతులు ఉన్న లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి, బీజేపీ నుంచి వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ రామసహాయం రఘురామరెడ్డి మాజీ మంత్రి సురేందర్ రెడ్డి కుమారుడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువు, విక్టరీ వెంకటేష్కి వియంకుడు. ఇక బీజేపీ వినోద్ రావు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతగా పేరు పొందారు. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అన్న విషయం ఆర్టీవీ స్టడీలో కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయానికి దోహదపడే ప్రధానమైన అంశాలు: ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో కాంగ్రెస్ సహాయంతో గెలిచిన సిపిఐ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్ చాలా బలహీనపడింది. నామా నాగేశ్వరరావు సొంతగా కష్టపడుతున్నారు. క్యాస్ట్ పోలరైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం అవుతున్న అవకాశాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ జగన్కి మద్దతు ఇవ్వటం కూడా దానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. బీజేపీ పెద్ద పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. పొంగులేటి పట్టుబట్టి తన బంధువు రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. బట్టి విక్రమార్క తుమ్మలను కలుపుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే తుమ్మల మనస్ఫూర్తిగా రఘురామరెడ్డికి సహకరిస్తే విక్టరీ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు నామా వైపు మళ్ళినా రఘురామరెడ్డి తక్కువ మెజారిటీతో అయినా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.